ప్రపంచ చరిత్రలో ప్రతి శతాబ్దాన్ని ఒక సూపర్ పవర్ నిర్వచించింది. ఒకప్పుడు బ్రిటన్, తర్వాత అమెరికా. కానీ 21వ శతాబ్దం చివరికి ప్రపంచాన్ని నడిపించే దేశం ఎవరు? ఈరోజు ప్రపంచం ముందు నిలిచిన అతిపెద్ద పోటీ అమెరికా వర్సెస్ చైనా మాత్రమే కాదు, భారత్ కూడా ఈ కథలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక దేశం ప్రపంచ తయారీ కేంద్రం, మరో దేశం ప్రపంచంలోని అతిపెద్ద యువజనాభా. ఒక దేశం భారీ ఫ్యాక్టరీలతో ముందుకు వెళ్ళింది, మరో దేశం డిజిటల్ విప్లవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కానీ సోషల్ మీడియాలో కనిపించే ఒక్కో వీడియో, ఒక్కో హెడ్లైన్ నిజాన్ని పూర్తిగా చెప్పదు. అందుకే ఈ వీడియోలో అభిప్రాయాలు కాదు, అభిమానాలు కాదు, పోలిక, డేటా వాస్తవాలు ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఈ పోటీ కేవలం భారత్ చైనా మధ్య మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తు గుర్తించిన పోటీ. ఈ పోటీ యుద్ధ భూమిలో జరగడం లేదు, ఫ్యాక్టరీల్లో జరుగుతుంది, చిప్ ల్యాబుల్లో జరుగుతుంది, ఓటుల్లో జరుగుతుంది, ప్రపంచ మార్కెట్లో జరుగుతుంది. చైనా దశాబ్దాలుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. మీరు ఈరోజు ఉపయోగిస్తున్న ఎన్నో ఉత్పత్తులు ఒకప్పుడు లేదా ఇప్పటికీ చైనాలోనే తయారవుతుంటాయి. తక్కువ ఖర్చుతో వేగంగా భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల సామర్థ్యం చైనాను ప్రపంచ సరఫరా గొలుసులో కీలక దేశంగా నిలబెట్టింది. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ప్రపంచ కంపెనీలు తమ తయారీని ఒక దేశంపైనే ఆధారపడకుండా భారత్ వంటి దేశాల్లో కూడా విస్తరించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్లో హైవేలు, ఫ్లైట్ కారిడార్లు, పోర్టులు, లాజిస్టిక్లు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఇవి తయారీ రంగానికి కీలకమైన అంశాలు. కానీ ఒక్కో ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. భారత్ ప్రపంచ ఫ్యాక్టరీగా మారగలదా? దీనికి మరింత వేగవంతమైన తయారీ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, పరిశోధన, ఆవిష్కరణలు, స్థిరమైన విధానాలు అన్నీ అవసరం. కానీ ఇది కథలో సగం మాత్రమే. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చేది ఫ్యాక్టరీలు మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. ఈ 21వ శతాబ్దంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల దగ్గరే జరగవు. అవి కంప్యూటర్లలో, ఏఐ ల్యాబుల్లో, చిప్ ఫ్యాక్టరీల్లో, అంతరిక్షంలో కూడా జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రధాన శక్తిగా భావిస్తున్నారు. అందుకే ప్రతి పెద్ద దేశం ఈ రంగంలో ముందుండాలని ప్రయత్నిస్తుంది. చైనా ఏఐ, రోబాటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతుంది. భారత్ ప్రపంచ ఐటీ సేవల్లో కీలక స్థానాన్ని సంపాదించింది. లక్షలాది భారతీయులు ఇంజనీర్లుగా ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కోట్లాది లావాదేవీలు కేవలం కొన్ని సెకండ్లలో పూర్తవుతున్నాయి. కానీ ఒకే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. సాఫ్ట్వేర్లో బలంగా ఉన్న భారత్ హార్డ్వేర్ తయారీ రంగంలో కూడా అదే స్థాయిలో చేరగలదా? సెమీకండక్టర్లు, చిప్ తయారీ, పరిశోధన, ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్, ఇవే రాబోయే దశాబ్దాల పోటీని నిర్ణయించవచ్చు. కానీ భూమి మీద జరిగే పోటీతో కథ ముగియదు. ఇప్పుడు అంతరిక్షంలో కూడా కొత్త పోటీ మొదలైంది. భూమి మీద గెలవడం ఒక విషయం, కానీ అంతరిక్షంలో ఆధిపత్యం సాధించడం మరో విషయం. మరి ఈ రేస్లో ముందుండేది ఎవరు? ఒక దేశ బలాన్ని కేవలం దాని సైన్యం లేదా దాని ఆర్థిక వ్యవస్థ మాత్రమే నిర్ణయించవు. పరిశోధన, సైన్స్, ఇన్నోవేషన్స్ భవిష్యత్తును నిర్మించే సామర్థ్యం కూడా నిర్ణయిస్తాయి. అంతరిక్ష రంగంలో భారత్, చైనా రెండు గణనీయమైన పురోగతిని సాధించాయి. ఈ పోటీ కేవలం చంద్రుడి వరకు మాత్రమే కాదు, భవిష్యత్తులో సాంకేతికత వరకు వెళ్ళే ప్రయాణం. కానీ ఒక నిజం మాత్రం మారదు. ఒక దేశ భవిష్యత్తు దాని యువత చేతుల్లోనే ఉంటుంది. భారత్ ముందు వెళ్ళాలంటే నాణ్యమైన విద్య, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, పరిశోధన, తయారీ, వేగవంతమైన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణకు అనుకూల వాతావరణం, ఇవన్నీ కలిసి ముందుకు నడవాలి. అయితే ఈ రేస్లో గెలిచేది ఎవరు? ఈ రోజు దీనికి ఖచ్చితమైన సమాధానం
ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. 21వ శతాబ్దం భవిష్యత్తును ఆసియా దేశాలు నిర్ణయించే అవకాశం ఉంది. అందులో భారత్ ఎంత వేగంగా ఎదుగుతుందో అది మన నిర్ణయాలు, మన విద్య, మన పరిశ్రమ, మన ఆవిష్కరణలపైనే ఆధారపడి ఉంటుంది. సూపర్ పవర్ అనే హోదా నినాదాలతో రాదు, కష్టపడి నిర్మించిన సామర్థ్యంతో వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ అగ్రశక్తిగా ఎదుగుతుందా? కామెంట్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నేషన్ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.